సో హాయ్ ఫ్రెండ్స్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగొడ్డ, కేజీఎఫ్ఎం శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన మూవీ వచ్చేతలకి తెలుసు కదా. ఈ మూవీ వచ్చేతలకి థియేట్రికల్ బిజినెస్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 25 కోట్ల రూపాయలకు జరిగినట్టు ట్రేడర్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ మనం చూసుకున్నట్టయితే బాగా జరిగింది, 23.5 కోట్ల రూపాయలకైతే జరిగింది. థియేట్రికల్ బిజినెస్ ఎందుకు జరగలేదు అంటే ఫ్రెండ్స్, సిద్ధు జొన్నలగొడ్డ నటించిన తన లాస్ట్ మూవీ ఉంది కదా, జాక్ మూవీ, ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా అయితే నిలిచింది. సో ఆ ఎఫెక్ట్ అనేది ఈ మూవీపై అయితే పడింది. ఓవరాల్గా ఈ మూవీకి 25 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగినట్టు ఇటు ట్రేడ్ అయితే చెప్తుంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల షేర్ను 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 14 కోట్ల రూపాయల గ్రాస్ను 7.5 కోట్ల రూపాయల షేర్ను మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఓవరాల్గా ఈ మూవీ నష్టాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల రూపాయల నష్టాలను అయితే మిగిల్చింది. అంటే ఇటు షేర్ పరంగా ఫ్రెండ్స్, అంటే థియేట్రికల్ బిజినెస్ పరంగా, ఇంక వీళ్ళు ప్రమోషన్స్ నిర్వహించారు కదా ఫ్రెండ్స్, ఆ ప్రమోషన్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇంకో 18 కోట్ల రూపాయల నష్టాలను అయితే మిగిల్చింది. ఓవరాల్గా ఈ మూవీ వచ్చేతలకి 36 కోట్ల రూపాయల నష్టాలతో బాక్స్ ఆఫీస్ జర్నీ అయితే మిగించింది. ఇక ఓవరాల్గా ఈ మూవీ అంటే మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ మూవీ అంటే ప్రమోషన్స్ చూసుకున్నట్టయితే ఇటు పానీపూరి ద్వారా కానీ, అంటే పానీపూరి బళ్ళు ఉంటాయి కదా వాళ్ళ ద్వారా కానీ, ఇటు మనకి సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటి ద్వారా కానీ ప్రమోషన్స్ అయితే చేశారు. సో ఓవరాల్గా వాటి ద్వారా వచ్చేతలకి 18 కోట్ల రూపాయల నష్టాన్ని అయితే తెచ్చింది. ఇటు థియేట్రికల్ పరంగా 18 కోట్లు, ఓవరాల్గా 36 కోట్ల రూపాయల నష్టాన్ని అయితే మిగిల్చింది. సో ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని బాక్స్ ఆఫీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది. కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే వీడియోని కూడా కొద్దిగా లైక్ అయితే చేయండి.